నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఏపీ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై చాలా అసంతృప్తితో ఉన్నారనేటువంటి అభిప్రాయాలు మాటలు మనకు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఏపీ ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై చాలా అసంతృప్తితో ఉన్నారు అనేటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? వాళ్ళ భావనలోకి ఎందుకు రావడం జరిగింది విత్ ఇన్ 6 to 7 monthsలోనే? యాక్చువల్లీ ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి ఇంకా 1 year కూడా కాలేదు. అవును, రేపు జూన్కి కానీ 1 year కాదు. అంటే ఇప్పటికీ 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద అసంతృప్తులు, నిరసనలు, అసమ్మతులు ఇటువంటివి ఇది సమయం సందర్భం కూడా కాదనిపిస్తుంది నిజానికి. మామూలుగా అంటే చంద్రబాబు నాయుడు పాలన మీద ప్రజల్లో అసంతృప్తి ఉందా అని. ప్రజలు ఇప్పటికీ ఆయన మీద అటువంటి అభిప్రాయానికి వచ్చే అవకాశం ఇప్పట్లో లేదు. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలన తర్వాత తిరుగులేని మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి అధికారంలో కూర్చోబెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అంటే డే 1 నుంచి కూడా ఉన్న వ్యవస్థని, రాంగ్ ట్రాక్ పట్టిన వ్యవస్థని, వాళ్ళు చెప్తున్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నట్టుగా రాంగ్ ట్రాక్ పట్టిన వ్యవస్థని గాడిలో పెట్టడానికి ఆయన 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రాధాన్యత రంగాలు చూస్తే ఒక పోలవరం, ఒక అమరావతి రాజధాని ఇటువంటివి టాప్ ప్రయారిటీలో ఉన్నాయి. ఇకపోతే ఈ ల్యాండ్ రెవెన్యూ, ఈ సర్వేలు, రీసర్వేలు చేయించడము, ల్యాండ్ తీవ్రస్థాయిలో లక్షల ఎకరాలు గ్రాబింగ్ జరిగిందని సో దీని నుంచి కూడా ప్రజల నుంచి చాలా తీవ్రస్థాయిలో భారీ ఎత్తున ఫిర్యాదులు రావటము. అంటే ప్రజలకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ఆయన ఒక్కొక్క ఇష్యూ దృష్టి పెడుతూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో నిజానికి 8 నెలల్లోనే అసంతృప్తి రావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అట్లా వినిపిస్తున్నది నిజమైన అసంతృప్తి, ఏ స్థాయిలో అసంతృప్తి, ఎవరి నుంచి అసంతృప్తి అనేది మనం చూడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మెయిన్ ప్లాంక్ ఏంటంటే ఐటీ. ఐటీకి సంబంధించి ఆయన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా చేశారు. ఇప్పుడు హైదరాబాదు ఈ రకంగా వెలిగిపోతున్నదంటే ఈ ఐటీ ప్రభావమే. అది ఆయన కృషి ఉందని చెప్పి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి కృషి చాలా ఉంది ఇట్లా హైదరాబాద్ డెవలప్మెంట్లో అని. సో ఇది వాస్తవ పరిస్థితిగా మనం అనుకోవచ్చు. ఏది ఒక అపోజిషన్ వాళ్ళే అట్లా చెప్తున్నప్పుడు. ఇక ఇప్పుడు ఏపీలోకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి పాలన తీరు మీద ప్రజల్లో అసంతృప్తి ఉందా అంటే ఆయన ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ అదే ఐటీ, అదే పెట్టుబడులు, అవే పరిశ్రమలు. కిందసారి ఐటీ అని చెప్పి పెద్ద నినాదంగా ఆయన తీసుకుంటే ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు. ఐటీ నుంచి ఆయన ఏఐకి షిఫ్ట్ అయినాడు. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఏఐ చేసేయాలి అర్జెంటుగా. సో ఆయన రోజు సమీక్షలు జరుపుతున్నా, రోజు ఆయన ప్రసంగాలు వింటున్నా సరే ఎక్కువ మనకు తరచూ వినిపిస్తున్నవి ఏంటంటే ఏఐ, ఇండస్ట్రీస్, పెట్టుబడులు, ఇవి తప్ప ఇంక వేరే ఏమీ వినిపించటం లేదు. సో చంద్రబాబు నాయుడు గారు దీన్ని బట్టి ఏంటంటే ప్రజల్లోనూ ఒక రాజకీయ పరంగా అబ్జర్వేషన్ చేస్తూ ఉండే విశ్లేషకుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పాత వరవడంలోనే పోతున్నారా అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నది. కానీ అంతకంటే ముందు ప్రజలు ముఖ్యం కాబట్టి, అభివృద్ధి ముఖ్యం కాబట్టి దానికోసం అడుగులేస్తున్నట్టుగా అలానే అనుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యక్తిగత రాగద్వేషాలు పనిచేసినాయి, ప్రతీకారాలు పనిచేసినాయి. అందుకని వాళ్ళు ప్రతి వాడని జైల్లో పెట్టడము, తప్పుడు కేసులు బనాయించడము చేశారు. ఇప్పుడు మనం కూడా అదే రీతిలో, అందుకు ప్రజలు శిక్షించారు వాళ్ళని, అందుకే శిక్షించారు. మనం కూడా అదే ప్రతీకారంతో వాళ్ళు చేశారు కదా అని మనం చేస్తే మరి ప్రజలిచ్చిన తీర్పు మాట ఏమిటి, దానికి అర్థం ఏమిటి? మనం కూడా అతనిలాగానే చేస్తే అతనికి మనకి తేడా లేదు కదా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ప్రతి వాళ్ళ మీద రాత్రికి రాత్రే కేసు బనాయించడం, తెల్లారేసరికి మూసేయటం, ఇవి చేయటం కాదు. ఇది ఓ పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం చేద్దాము అని ఆయన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళని శాంతపరిచే ప్రయత్నము, ప్లస్ రెండో వైపు జనసేన వాళ్ళని కూడా అదే వరవల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు వాళ్ళకి.
మీరు ఇట్లా డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు, ఏదైనా చట్ట ప్రకారం పోవాలి, ప్రతీకారం మన ఉద్దేశం కాదు, జనం మనం ఎన్నుకున్నది వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ మొన్నటిదాకా వీళ్ళు ఈ స్టేట్మెంట్లు ఇవ్వకముందు జనంలో అదే జనసేన శ్రేణులు కానివ్వండి, తెలుగుదేశం ఓపెన్గా వచ్చాయి డిమాండ్లు. కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా వాళ్ళని కొంచెం చల్లబరచడంతో వాళ్ళు ఓపెన్గా ఇప్పుడు డిమాండ్ చేయట్లేదు, కానీ వాళ్ళ మనసుల్లో అయితే ఉంది, ఆ అసంతృప్తి ఉంది. అట్లాగే ఏవీబీ వెంకటేశ్వరరావు, ఆయనకి ఏదో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చారు, ఆయన తీసుకోవాలా, ఇప్పుడు దాదాపు నెల దగ్గర అవుతున్నది, తీసుకోవాలా, ఆయనలో ఒక అసంతృప్తి. సోషల్ మీడియాలో వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఆయన డీజీపీ ర్యాంకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటి చేత్తో ఎదుర్కొని పోరాటం చేసిన వాడు, ఏమి ఒక్కసారి కూడా సర్వీస్లో సీఎంను గెలవకుండా రిటైర్ అయిపోయిన వాడు, ఒక డీజీపీ లెవెల్ స్థాయిలో ఉండి, మరి అతనికి ఏదో ఒక చిన్న కార్పొరేషన్ పదవి ఇచ్చేసి ఇది చేయటం ఏంటి, అతన్ని కీలకంగా ఉపయోగించుకోవాలి కదా, కీలకమైన పదవి ఇచ్చి అని చెప్పి తెలుగుదేశం శ్రేణుల్లోనే అసంతృప్తులు వెళ్ళిపోతున్నాయి. సో ఇట్లా ఇష్యూ బేస్డ్గా కొన్ని అసంతృప్తులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన దాన్ని ఏమంటాము అరాచకాల మీద ఇమీడియట్ స్పాంటేనియస్ రియాక్షన్ కోరుకుంటున్న వాళ్ళు, ఈ ప్రభుత్వం ఏమో అట్లా కాదని చెప్పి నివారిస్తున్న సందర్భాలు, ఇటువంటి అసంతృప్తులు తప్ప నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఏమీ పట్టించుకోవట్లేదనో, ఏమీ పనిచేయటం లేదనో, నిజానికి ఆయన 24/7 సీఎం. అది ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఒప్పుకునేదే. ఆయన పనితనాన్ని శంకించే వాళ్ళు ఎవరు లేరు. ఆయన జనాన్ని కలవకుండా ఇంట్లోనే కూర్చొని ఏమీ పట్టించుకోకుండా సమీక్షలు చేయకుండా ఉంటే అది అసలైన అసంతృప్తి. అవును, అందులోనూ చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని చెప్పేసి అందరికీ తెలిసిందే. రిజల్ట్స్ చూస్తున్నారు, కొంతమంది అనుభవిస్తున్నారు. మరి ప్రజెంట్ ఏపీ ప్రజలు అయితే అసంతృప్తితో ఉన్నారు అనే దానికి సంబంధించి వీళ్ళు కోరుకునేవేమో ఒక రేంజ్లో ఉంటున్నాయి, వీళ్ళ ప్రయారిటీస్ ఒక రేంజ్లో ఉంటున్నాయి. చంద్రబాబు బీయింగ్ సీఎం అంటే ఇన్నేళ్ల అనుభవం తర్వాత ఆయనకు వచ్చిన ఈ పదవిని కరెక్ట్గా ప్రయోగించాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న అడుగులు ఒక రేంజ్లో ఉంటున్నాయి. సో ఈ రెండు రైలు పట్టాలాగా సమాంతరంగా వెళుతున్నాయి, కలిసే అవకాశం అయితే లేదు. రైలు పట్టాలాగా సమాంతరంగా వెళుతున్నాయి, వెళ్ళటమే ఆరోగ్యప్రదం. కానీ అవి రెండు కలవనప్పుడు ఏంటంటే ఇటువంటివి అప్పుడప్పుడు అసంతృప్తులు లాంటివి. అంటే ఈ మాట ఆయన దాకా చేరే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాకా. సో మరి దానికి సంబంధించి ఆయన ఏం చేస్తారు ఏంటని చూద్దామండి. థ్యాంక్స్ సో మచ్ శర్మ గారు.